మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని, వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకు సంబంధించిన టెట్ వివరాలను తెలుసుకునే విధానం చూద్దాం. అంటే మనకి టెట్ హాల్ టికెట్ నెంబర్ కానీ టెట్ స్కోర్ కానీ గుర్తు లేకపోతే ప్రీవియస్ టెట్ ఏ టెట్ అయినా సరే హాల్ టికెట్ అనేది ఏ విధంగా హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, దాని స్కోర్ దాంట్లో సాధించిన స్కోర్ ఏ విధంగా తెలుసుకోవాలి అనేది చూద్దాం. దాని కొరకు మనం ఇక్కడ ఈ టెట్ వివరాలను కూడా మనకి టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ టిస్ ఫిల్ చేసేటప్పుడు కూడా అడగటం జరిగింది. టెట్ హాల్ టికెట్ నెంబరు, స్కోరు ఇవన్నీ అడగటం జరిగింది. కావున ఇప్పుడు మనం దాన్ని తెలుసుకుంటూ ఏపీ టెట్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. కాబట్టి ఏపీ టెట్ ఏపీ సిఎఫ్ఎస్ఎస్ఎస్ 2024 అని టైప్ చేయండి. మనకి మొట్టమొదటితే వస్తుందన్నమాట. ఈ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ aptet.apcfss.in దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే టెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ రావటం జరుగుతుంది. ఈ అఫీషియల్ వెబ్సైట్లో మనకి ఇక్కడ చూడండి, మనకి కొంచెం కిందకి వచ్చినట్లయితే క్వశ్చన్ పేపర్స్ అండ్ కీస్ పక్కనే ఫర్గెట్ ఆర్ నో క్యాండిడేట్ ఐడి ఆర్ ప్రీవియస్ టెట్ మార్క్స్ అని ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మనకి మొబైల్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అడుగుతుంది. ఎక్కువగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇబ్బంది లేదు, ఎందుకంటే మొబైల్ నెంబర్ ఒక్కోసారి మనం మార్చవచ్చు. ఆధార్ నెంబర్ అయితే మార్చం కదా, మార్చడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఒకే మొబైల్ నెంబర్ మెయింటైన్ చేస్తుంటే ఫస్ట్ నుంచి మనం టెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, లేదంటే ఆధార్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. మన మొబైల్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే డీటెయిల్స్ ఫౌండ్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి మనం ఈ క్యాండిడేట్ ఏ టెట్స్ అటెండ్ అయ్యారు, ఆ హాల్ టికెట్ నెంబర్ ఏంటి, లేదా క్యాండిడేట్ ఐడి ఏంటి, అదేవిధంగా క్యాండిడేట్ నేమ్ ఏంటి, ఆ పేపర్లో స్కోర్ ఎంత అనేది మనకి డిస్ప్లే అవటం జరుగుతుంది. వీటిని స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. స్క్రీన్ షాట్ తీసుకుని మనం నోట్ చేసుకుంటే టిస్ డేటా ఎంటర్ చేసేటప్పుడు బాగా యూజ్ అవుతాయి. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.